ఈడికి వస్తుందా? పండు సంచి సంచి దించి ఫస్ట్ ఎందుకు బాయ్ చెప్తాడు. సంచి నెత్తి మీద పైన పెట్టుకొని బాయ్ చెప్తాడు. ముదురుకాయల్లో పోనీకుండా పోయండి. రేష్మా పప్పు పప్పు పొడి పులిహార చిక్కుడు కోయడానికి ఈరోజు మా ఊరు నుంచి వచ్చారు, గిద్దలూరు నుంచి, పిఆర్ కాలనీ వాళ్ళు. ఏమేం కూరలు తెచ్చుకున్నారు మీరు? పొదలకుంటపల్లా అర్బన్ కాలనీ అన్నారే, మీరు పొదలకుంటపల్లా, మీరు అర్బన్ కాలనీ, నువ్వు ఒక్కదాని పిఆర్ కాలనీయా? మీరు అర్బన్. మూడు పిల్లలు చెట్టు కింద అడుగుతుంది తింటున్నారు ఈడ. తినండి. లవ్ బర్డ్సా? ఏందన్నా లవ్ బర్డ్స్ అంట మీరు? తాత నీ మరదలు ఇదిగో ఆనించే ఏది నా మరదలు అంటున్నాడు తాత. అందుకే మీ ఇద్దరిని ఈడ చిలక గోరింకలు అంటున్నారు. వాళ్ళు న్యూ కపుల్స్ వీళ్ళు ఓల్డ్ కపుల్సా? కింద పక్క వాళ్ళు అక్కడ అన్నం తింటున్నారు, 2 బ్యాచీలు. ఆడికి పోయేస్తా, కింద పక్క 2 బ్యాచ్లు అన్నం తింటున్నారు. మాది గిద్దలూరేనన్నా. ఏం కర్రీలు తెచ్చుకున్నారు? దోసకాయ. మా చేలల్లో ఇంకా కూరగాయలు కూడా కొనుక్కోరు, మీకు అన్నీ ఫ్రీయే. మీకు డబ్బులు వచ్చే, కూరగాయలు డబ్బులు మిగిలే. నిజమేనా? మేము లేదా మీరు లేరా? అక్క బాగా కరెక్ట్గా చెప్పిందన్న, రైతులేందా మీరు లేరు. తినండి ఆ పక్క వాళ్ళని చూసొస్తా. ఈరోజు మా చేలో చిక్కుడు కోయడానికి 3 బ్యాచీలు వచ్చారు. అక్కడ ఒక బ్యాచ్ అన్నం తింటున్నారు, ఇక్కడ 2 బ్యాచీలు ఉన్నాయి. పైకి కిందికి తిరగలేక ఈరోజు నా పని అయిపోతుంది. నీళ్ళు ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడే అయిపోయిందా? తింటున్నారా? ఏ ఊరు మీకు చెప్పండి? గిద్దలూరు లే బజారు. మాది గిద్దలూరే. స్టేట్ బ్యాంక్ అలా మాది గిద్దలూరులో కొప్పోల బజార్. నీళ్ళు తెచ్చేయాలి మీకు? తేడానికి వచ్చా. తింటున్నారని ఆ పక్క వాళ్ళు తింటుంటే ఇంక వచ్చా మీకు నీళ్ళు ఇద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అన్నం తిన్నారా? మీదే ఊరు చెప్పండి.
మోడంపల్ల ఏమేం కర్రీలు తెచ్చుకున్నారు? నిన్న చికెన్ మటన్, ఈరోజు పచ్చళ్ళ. మీకు నీళ్ళ కోసం వచ్చా, నీళ్ళు తెచ్చుకో. ఆడ వాళ్ళకి నీళ్ళు, కొండమాడికాయ పచ్చడి. ఆట అన్నేడి ఆట అన్న, ఆటోలో వేసుకున్న బొబ్బులు అడి తేవచ్చు కదా ఒకటి. పైకి కిందికి తిరిగి కరెంట్ లేదక్క, ఆడ బోర్ వేసి పట్టడానికి. చేస్తున్నాడులే మా ఆయన, టిఫిన్ చేస్తున్నాడులే. చిక్కుడు చేలో మొత్తం కోపిస్తా. ఆ పక్క కొంతమంది, ఈ పక్క కొంతమంది ఉన్నారు. అందుకు రెండు పక్కలు తిరగలేక నా పని అయిపోతుంది. క్యారేజ్ బాక్స్ కోసం అటు వెళ్ళా. నీళ్ళు తెచ్చియడానికి అటు ఇటు తిరుగుతాయి. గట్లమ్మటి డ్రైవర్ తమ్ముడు తీసుకెళ్ళాడు ఇచ్చిరమ్మంటే. ఇప్పుడు కుస్తీ పట్టి ఈ డబ్బా మూత రాక 10 నిమిషాలు కుస్తీ పట్టాక వచ్చింది. నేను ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచి పప్పు చేసుకొని చేనుకు వచ్చా. ఈ మూత చాలా ఆడుకుంది ఇంతసేపు. పక్కన పెట్టండి. నీడక సంఖ్యలో నీడ అట్లా పోసి పెట్టే కింద 5 కంటే అంటే 5 రూపాయలు తీసుకోరా మన కాడ. ఎవరన్నా అర్థం తీసుకుంటారా? వాళ్ళు ఊరికినే కావాలి. ఊరికి కావాలంటే బక్కపాన మంచిగా తగ్గింది. లెక్క వారికి ఎక్కి బయట బాధపడితే డబ్బులు చేతికి రావు. తమ్ముడు కష్టాలు. నీ ఆటో బరువు ఎక్కువ లేదా తమ్ముడు? ఇందాక ఇంతకంటే వెయిట్ తీసుకెళ్ళంట. అయితే ఆ తాత పైపోయిన పోసుకుంటాడేమో. మా ఆయన గోన్ సంచులన్నీ ఎత్తే లోపల నేను ఈ పూలు కోసుకుంటున్నా. జాజి పూలు.
నువ్వు ఆటో ఇరికిచ్చి ఎంత పని చేసావు. నేను వెనక దయ్యాలన్నా జాగ్రత్త. అవునులే యాండి బస్తాలు దించి నడుపుతాడంట్లే. బస్తాలు 2 దించి ఇది మాట వినట్లా. వల్ల కాలు ఎట్టబాలన్నా గుంటలు పడ్డాయి. పెడతా కూర్చొని పట్టుకో. అది జాగ్రత్త. అవును ఎల్లు బండి దీపో. ఈ పడ్డా పెట్టుకోవచ్చు యాండి. ఈ పడ్డా పెట్టుకోవచ్చు. బ్యాలెన్స్ బురదలో జారబడ్డా. తోస్తా తోస్తా వెనక్కిరా. రైట్ రైట్ రైట్.
పోవాలి తొందర పడితే ఇదంతా డబల్ పని. బాగా సెట్ చేస్తే డబల్ పని. ఈ బురదలో ఇరుక్కోవటం ఏంది. రైతు ఎంత కష్టపడి పంట పండించి ఇక నువ్వు బందోబస్తు కట్టుకో. నేను వదిలిపెట్టిన బబుళ్ళు తెస్తా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఈ రొచ్చుల్లో ఈ బురదలో చూసుకొని తార్ రోడ్ వేయాలా? మట్టి రోడ్డే మట్టి వేయట్లేదు, తార్ రోడ్ ఎవరు వేస్తారు? ఏదో ఆటో సౌండ్ వస్తుందంట. బండి టీవీఎస్ గోయిందమ్మ అక్క. అక్క తెచ్చిద్దాం అనుకున్నా, హెల్ప్ బాధ తెలిసి చెయ్యేస్తారులే. ఇరుక్కుపోయి ఇప్పుడు దాకా కష్టపడి ఆటో దొబ్బి ఆ సంచులన్నీ దించి ఎత్తుకుంటున్నావు. నీ బండి సౌండ్ని ఇందాక వచ్చింటే సాయం చేసేవాళ్ళే. అదే మా ఆయన ఇప్పుడు బండి సౌండ్ని అబ్బాయి ఇందాక వచ్చుంటే బాగుండే. బండికి తాడేసి కట్టాము, ఎంత గింజి గింజి యాసిరికి వచ్చింది. చిన్నగా ఈ గతుకుల రోడ్డుల్లో ఆటో వస్తుందిలే, ఇరుక్కోలేదు, దాన్నే చూస్తున్నా. ఆటో తమ్ముడిది లోపల సీటు 6 సైడ్ రోడ్డు మీద ఉంది, తేడానికి వెళ్తున్నారు. నా ఫేస్ చూడండి అసలు ఎలా అయిపోయిందో. తమ్ముడు ఉండే పట్టుకుంటాడు. తమ్ముడు పని అయిపోయింది, ఇంకా నంద్యాల బాడికి ఏం వెళ్తావు? పోతా, తగ్గేదే లేదంటవా? అక్క ఆగి మాకు ఒక ఫోన్ చేయాల్సింది, మేము వచ్చి ఎత్తేవాళ్ళం కదా, బస్సు ఆటోని తోసేవాళ్ళం కదా. రాంకిట్ అన్న చేలోనే ఉన్నాడు. కళాధర్ ఒక మాట ఎందుకు మొహమాట పడతాడు. ఎక్కడ వేసేది? మేము వెనకొస్తాంలే, ఆడన్నా జారినా చూస్తాం కానీ. వెనక్కి మళ్ళీ రిటర్న్ ఏడబడిపోయిందంట, సీటు పడిపోయిందా? అందుకే వెనక్కి వస్తామంటే విన్నాడు. ఇప్పుడు పల్లె దగ్గరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. అందుకే వెనకొస్తాం అంటే ఇంట్లో ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరుక్కొని ఏడబడిపోయిందో. ఆగులోకి వచ్చాడో కాలనీలో పడిపోయిందో. ఆగులోకి కూడా రాలా.
ప్రతాపరెడ్డి కాలనీలో ఉన్నాడు ఇంకా. చెప్తే వినడు, వెనకొస్తామంటే. ఏడ పడిపోయింది అసలు సీటు? ఆటోలో ఆయన లేడు, అది కింద ఊడిపోయినట్టుంది. వెనక సౌని చిలక చెప్పినట్టు చెప్పాం. ఏడన్నాడో ఆటో ఏడ పెట్టాడు. ఆటో తమ్ముడు సీటు పడిపోయిందని ఇక్కడ ఆగి మాకు ఫోన్ చేశాడు. మా ఆయన ఎతకడానికి వెళ్ళాడు, ఏడ పడిపోయిందని. నేను బబుల్ ఆడ పెట్టొచ్చే, ఉన్న దొబ్బేస్తుంది. ఏం తమ్ముడు నువ్వు ఈరోజంతా అదృష్టం మనమ్మటే ఉందా? అయినా సీట్ ఏడబడిపోయింది, ఏడబడిపోయింది సీటు. ఎక్కడ పడిపోయింది సీటు? ఇంతకీ నీకు సీటు పడిపోయినట్టు ఎట్ట తెలిసింది? పాటలు అంత సౌండ్ పెడతావే. ఎవరో వచ్చి చెప్పిపోయారా? సీటు పడిపోయింది కూడా తెలియదు, అంత పాటలు సౌండ్ పెడతావు. అంటే ప్రతాపరెడ్డికి అవతలది పడిపోయిందా? ఏడా? ఫారెస్ట్ వాళ్ళ వెహికల్ ఉంది. నువ్వు ముందు బా నాయన, నీ వెనక మేము ఫాలో అవుతాం. అడిగింది. నువ్వు అటువైపు వచ్చి నీళ్ళల్లో మన ఇద్దరు గుంతలు ఎరుక్కుంది ఆటో తొయ్యలేక. మళ్ళీ కాలనీ పిఆర్ కాలనీ ప్రతాపరెడ్డి కాలనీ దాటాక ఇది సీటు పడేశాడు. మళ్ళీ వెనక్కి పోయి వెయిట్ ఇక్కడ కనిపిస్తుందా? 75 వచ్చింది. 14 ఇప్పుడు రాదు యాసిర్కు. ఇప్పుడు నంద్యాల పోవడానికి తమ్ముడు గిన్నీస్ బుక్కి ఎక్కియాలి నేను. ఇప్పుడు మళ్ళీ నంద్యాలకు బడికి పోవాలి అంట.
పైకి 3 గేలు తక్కువ పోతే అంతే 3 గేలు తక్కువ ఎంతమంది 14 మంది 14 మంది గోడంపల్లి 14 మంది స్టేట్ బ్యాంక్ దగ్గర వాళ్ళు వాళ్ళంతా కలిపి 17 మంది వాళ్ళు ముగ్గురు మగవాళ్ళు పోతుంది ఎంతమంది 14 మంది ఆ పక్కే నేను అంటే ముగ్గురు మోసే వాళ్ళని తీసే 14 మంది కదా ఈ తూకం వస్తుందా అదే తక్కువ అంచనా వేయకూడదు అయితే వాళ్ళని కూడా అది వాడిని కుట్టారు కాబట్టి మన సంచులు కనపడకుండా ఇప్పుడు ఇటు పక్క ఎన్ని అయినాయి అంటే వాళ్ళు 11 మంది 14 మంది 11 అంటే వీళ్ళు ఎంతమంది మొత్తం కలిసి వాళ్ళు కలిసి మొత్తం 20 మంది అన్న కింద పక్క కిందలో 7 మంది మోడంపల్లిలో 14 మంది కోసింది 7 మంది 14 మంది కలిసి కింద పక్క కిందకు వచ్చింది అంతా కోసింది ఇప్పుడు 14 మంది ఈ పై పక్క వాళ్ళు కోసింది ఇళ్ళ మేళ ఏదో కూర్చొని చేస్తున్నారు అయితే సంచులు మనం లెక్కేసుకున్నాం ఈడ 75 24 కదా ఎంతనో కొట్టుకో 24 బత్తాలు కదా 24 బత్తాలు అదే 30 రూపాయలు 10 బత్తాలు కొట్టితే 10 బత్తాలు హుషారు నువ్వు ఈ బాడీ కోసం చూసుకొని మాకు ఈరోజు 3 చెరువులు నీళ్ళు దాపించావు అయ్యా అలాంటి ఆటో పిలిపించుకోవచ్చు కదా అలా డబ్బులు ఇస్తా నువ్వేంది ఇంతసేపు ఇట్లాంటి ఆటో పిలిపించుకోవచ్చు కదా రాలేదు నెంబర్ చెప్పు మళ్ళీ ఏ రోజు క్యాష్ ఆ రోజు ఇస్తాడు అన్న ఆపుతాడు అసలు నీకు ఏ రోజు ఆ రోజు ఇస్తున్నాడు 3 స్ప్రైట్ తమ్ముడు మోసి అలసిపోయాడని కూల్ డ్రింక్ కరెంట్ లేదంట ముందు నీళ్ళ షార్ట్ పెట్టా నువ్వు ఆటోలోనే వినిపిస్తున్నావే కూల్ డ్రింక్ తీసుకో నీకేం కావాలి చెప్పు సీల్ చేయకుండా మోడం వస్తుంది కానీ క్లైమేట్ చేంజ్ అయింది ఇంకేముంది ఇంటికి వెళ్ళాం ఇప్పుడు స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళే టైంకి ఇంటికి వెళ్తున్నాం వానలో తడిచి